వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. లంగొట్టల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మా ప్రతినిధి సైడ్లో అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ చూస్తాం. దాదాపు 38 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. అబూజ్మడ్లో మావోయిస్టులు దాదాపు ఖాళీ అయినట్టే కనిపిస్తోంది. వరుస దెబ్బలతో మావోయిస్టులకు ఇక కష్టకాలమేనా? మావోయిస్టులకు పోలీసులకు ఇది చివరి యుద్ధమా? కర్రెగుట్టల్లో లాస్ట్ బ్యాటిల్ చర్చిద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు మాజీ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. రైట్ లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్న మావోయిస్టులకు తగులుతున్న వరుస ఎదురు దెబ్బలు. గత 2 ఏళ్లలో 800 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ప్రస్తుతం ఈ డిబేట్ జరుగుతున్న టైంలోనే వచ్చిన బ్రేకింగ్ కూడా మనం చూస్తాం. దాదాపు 38 మంది కర్రెగుట్టలో మావోయిస్టులు మరణించినట్టుగా పోలీస్ కాల్పుల్లో మనకి తెలుస్తోంది. అలాగే గత ఏడాదిగా మనం చూస్తుంటే మావోయిస్టులు తగులుతున్న ఎదురు దెబ్బలు అటు అబూజ్మడ్లో దాదాపు ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎటు వెళ్లాలో తెలియని ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది అంటున్నారు. మీ అంచనా ఏంటి సార్? అంటే ఇది ఒక రకంగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఆఖరి యుద్ధంగా భావించాలా? ఈ పరిస్థితికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా మీరు చూసుకుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వారు ఆల్రెడీ ప్రకటించారు, ఈ సంవత్సరం లోపల పూర్తి నక్సల్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేము మట్టు పెడతామన్నది. తరువాత నక్సల్ సంస్థల నుంచి కూడా ఈ మధ్య సరెండర్ కు మేమంతా సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. సో దీనివల్ల ఒకవైపు ప్రభుత్వం పెద్ద పెట్టున స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నప్పుడు ఇక మేమేమీ చేయలేము, ఇక సరెండరే ధ్యేయము లక్ష్యము, ఇంకా దాని మించినది ఏమీ లేదన్న విధంగా ఈ నక్సల్ లీడర్స్ కూడా వాళ్ళ సందేశాలు పంపడం బట్టి ఆ సంస్థ చాలా బలహీనమైపోయిందని మనకు తెలుస్తుంది. యాక్చువల్ గా మీరు చూసుకుంటే 1967వ సంవత్సరంలో మొదలైంది నక్సలిజం. వెస్ట్ బెంగాల్లోని నక్సల్బరి అనే గ్రామంలో అక్కడ కొంతమంది రైతులు అక్కడ ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా వారు తీసుకొచ్చిన ఒక చిన్న ఉద్యమమే, దీన్నే స్ప్రింగ్ థండర్ అంట. అక్కడ ముఖ్యంగా చారు మజుందారు, కానూ సన్యా వీళ్ళ నేతృత్వంలో అక్కడ నక్సల్బరి మూవ్మెంట్ అన్నది మొదలైంది. ఆ తర్వాత సిపిఐ మార్క్సిస్ట్ ఏదైతే ఉందో దానిలో విభజన చెంది సిపిఐ ఎంఎల్ అన్న ఒక పార్టీ ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ వారి మీద తీవ్ర చర్యలు తీసుకుని క్రమక్రమంగా పశ్చిమ బెంగాల్లో ఈ యాక్టివిటీస్ తగ్గాయి. మళ్ళా 1980వ సంవత్సరంలో మీరు తీసుకుంటే కొండపల్లి సీతారామయ్య గారి నేతృత్వంలో ఇక్కడ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ గ్రూప్ పిడబ్ల్యూజీ అన్నది మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి మొదలైంది. వీళ్ళు మొట్టమొదట వాళ్ళు ఏమన్నారంటే, ముఖ్యంగా రైతులు, భూమి లేని వాళ్ళు వీళ్ళంతా కూడా భూస్వాముల యొక్క దోపిడీకి గురి అవుతున్నారు, వారికి మద్దతుగా మేమంతా ఉంటామన్నది వీరు మొదలుపెట్టింది. ఆ తర్వాత వీరి కార్యక్రమాలను ముందుకు వెళ్లకుండా పోలీసులు అనేక రాష్ట్రాల్లో అడ్డుకున్నారు. దానితో పోలీసు నక్సలైట్ల మధ్య ఈ విధంగా ఎన్కౌంటర్లు గాని ఇవన్నీ కూడా జరగడం మొదలయ్యాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పటి వరకు నక్సల్బారీ ఉద్యమం మొదలైన తర్వాత సుమారుగా 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే అందులో సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, సివిలియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి. ఆ విధంగా చూసుకుంటూ పోతుంటే ప్రభుత్వం 2009వ సంవత్సరంలో ఆపరేషన్ గ్రీన్ థండర్ అన్నది ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది. సో అప్పటి నుంచి ఇక ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద అటు రాష్ట్రంలో ఉన్న పోలీసు బలగాలు, ఆ తర్వాత స్పెషలైజ్డ్ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్ లాంటి సంస్థల్లో కోబ్రా లాంటి సంస్థలను కూడా తయారు చేసి, ఇక ఎందుకంటే ముఖ్యంగా వీరు అనుసరిస్తున్న మార్గాలు హింసాత్మక మార్గాలు. ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని ప్రజాస్వామ్య మార్గాల్లో మనం పరిష్కరించుకోవాలి. కానీ మీరు నక్సలైట్లు చూస్తే మాకు ఎన్నికల్లో నమ్మకం లేదు, మేము విల్ గెట్ ది పవర్ త్రూ బ్యారెల్ ఆఫ్ గన్ అంటారు. అంటే మేము తుపాకీ గొట్టం ద్వారా మేము రాజ్యాన్ని స్థాపిస్తామన్నది వాళ్ళ నినాదం. ఆ విధంగా సిపిఎంఎల్, మావోయిస్టు వీటిల సంఘటనలు తీసుకొని ఇక్కడ పిడబ్ల్యూజీ, తర్వాత వచ్చేసి బీహారు, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో చేసి ఏకంగా ఒక రెడ్ కారిడార్ అన్నది ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్ నుంచి మనం ఇక్కడ తీసుకుంటే కేరళ, తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అప్పుడు మధ్యప్రదేశ్, ఈ తర్వాత జార్ఖండ్, బీహారు, తర్వాత వెస్ట్ బెంగాల్, ఈ విధంగా ఒక రెడ్ కారిడార్ ని ఏర్పాటు చేసి ముఖ్యంగా దండకారణ్య ప్రాంతాలలో అక్కడున్న టెరైన్ కావచ్చు, అక్కడున్న వెజిటేషన్ కావచ్చు, అంటే అడవులు కావచ్చు, దీనిని తర్వాత అక్కడున్న ట్రైబల్ పాపులేషన్ వీళ్ళందరి యొక్క ఆసరా తీసుకొని నక్సల్వాది తత్వం అన్నది, ఈ నక్సల్బరీ ఉద్యమం కానీ నక్సలైట్స్ అన్నవాళ్ళు పెరిగారు.
ఆ తర్వాత వాళ్ళు అనేక మంది వాళ్ళు ఏమంటారంటే పోలీస్ స్టేషన్స్ ఆర్ అవర్ క్వార్టర్ గార్డ్స్ అంట. అంటే మేము అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ పోలీస్ స్టేషన్లను అటాక్ చేసి మేము అక్కడి నుంచి తీసుకుంటామన్నది వాళ్ళ నినాదం. సో ఆ విధంగా చూసుకుంటే సుమారుగా 2500 మంది పోలీసులు ఇంతవరకు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన. సో వారి దగ్గర నుంచి లూటీ చేసిన అస్త్రాలు శస్త్రాలు ఇవి ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు పెంచుకున్నారు. ఆ తర్వాత మధ్యలో LTTE నుంచి కూడా వీరికి అస్త్రాలు శస్త్రాలు కూడా వచ్చాయన్నది ఒక రిపోర్టు. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఎంతో మంది పోలీసు బలగాలు, ముఖ్యంగా మన రాష్ట్రంలో మాట్లాడుకోవాలంటే తెలంగాణలో పరదేశీ నాయుడు గారు, వారు ఎస్పీ మహబూబ్ నగర్, ఆయన ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రయాణం చేస్తున్న వెహికల్, ముఖ్యంగా ఆయన మార్చుకుని ఒక RTC బస్సులో ప్రయాణం చేస్తుంటే అక్కడ వారిని ల్యాండ్ మైన్ బ్లాస్టుల్లో వారిని చంపడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మన హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు కావచ్చు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నక్సలైట్లు వాళ్ళు అటాక్ చేశారు. సో ఈ విధంగా చూసుకుంటూ ఉంటే అటు రాజకీయ నాయకుల్ని ఇటు పోలీసుల బలగాల్ని కూడా వీరు ఈ విధంగా హత్యలు చేయడం, దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న ధోరణిలో. వాటర్ తాగండి సార్, నో ఇష్యూ. అప్పుడు ఆపరేషన్ గ్రీన్ థండర్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు 2014 నుంచి వచ్చిన NDA ప్రభుత్వం కావచ్చు, వారు చర్యలు తీసుకుంటూ టోటల్ గా ఈ నక్సలిజం అన్నదాన్ని భారతదేశం నుంచి తొలగించాలి. ఎందుకంటే ఇది మనం ఒకవైపు బార్డర్ లో శత్రువులను ఫేస్ చేస్తున్నాం, అవును సార్, ఇంకొక వైపు అంతర్గతంగా ఈ విధంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతమొందించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ట్రైబల్ ఏరియాను డెవలప్ చేస్తున్నాయి, ట్రైబల్ ప్రాంతాల్లో అనేక స్కీముల ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి చేస్తుంటే వీళ్ళు కేవలం ఇప్పుడు ఇక ఈ ఉద్యమం ఉంది కదా అని చెప్పి వాళ్ళ టాక్టిక్స్ గాని వాళ్ళ ఆలోచన విధానాలు కూడా మారాయి. చాలా చోట్ల వీళ్ళు అనేక ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ నుంచి గాని అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ నుంచి గాని వాళ్ళందరి నుంచి వీళ్ళు ప్రొటెక్షన్ మనీ కూడా తీసుకొని ఆ విధంగా ఒక ప్రొటెక్షన్ మనీని నడుపుతూ వీళ్ళు నడుపుతున్నారు. కాబట్టి వీళ్ళ వల్ల చాలా ప్రమాదం అని చెప్పి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా స్ట్రాటజిక్ గా, తర్వాత ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా ఈ మధ్య, ఎందుకంటే మీరు చూస్తున్నారు 30 మంది 40 మంది ఈ విధంగా ఈ మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్ లో చాలా పెద్ద నెంబర్ లో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు అంటున్నట్టు ఈ రోజు అక్కడ జరుగుతున్నది ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఫ్యాగ్ ఎండ్ వచ్చేసింది ఇంకా నక్సల్ ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా సరెండర్ అవుతామని ప్రకటించారంటే వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నదన్నది మనం ఒక అంచనా వేయొచ్చు సతీష్ గారు.